హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ విమోషన్, తర్వాత విఎమ్స్ ఒక ఈఎస్ఎక్స్ఐ నుంచి ఒక ఈఎస్ఎక్స్ఐకి ఎలా వెళ్తాయి, రైట్? అలానే ఆ విమోషన్ జరగడానికి కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఆ ప్రీ రిక్వైర్మెంట్స్లో ఒక ఈఎస్ఎక్స్ఐ నుంచి ఇంకొక ఈఎస్ఎక్స్ఐకి విమోషన్ జరగాలన్నా మనకి అక్కడ విఎం కర్నల్ అడాప్టర్ అనేది యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తాం అనేది చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఫాల్ట్ టోలరెన్స్ అనే దాని గురించి చూసాం, కానీ ప్రాక్టీస్ చేయలేకపోయాం. ఎందుకంటే మనకు అవైలబుల్లో ఉన్నటువంటి విఎంవేర్ హెచ్ఓఎల్ ల్యాబ్స్లో ఫాల్ట్ టోలరెన్స్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, ఒక విఎంకి మనం ఫాల్ట్ టోలరెన్స్ ఎనేబుల్ చేయాలంటే ఆ విఎంకి 4 విసిపియూస్ ఉండాలి. సో మనకి ప్రొవైడ్ చేసిన ల్యాబ్లో మనకి మ్యాక్సిమం 2 విసిపియూసే ఉన్నాయి కాబట్టి వీఆర్ అనేబుల్ టు ప్రాక్టీస్ దట్. బట్ ఇట్స్ వెరీ సింపుల్. మనం ఏంటంటే ఈచ్ ఈఎస్ఎక్స్ఐలో వర్చువల్ స్విచ్లు ఎఫ్టీ విఎం కల్ అడాప్టర్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఆ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫాల్ట్ టోలరెన్స్ టర్న్ ఆన్ కొట్టంగానే డెస్టినేషన్ అంటే అలాంటి విఎంఏ ఏ ఈఎస్ఎక్స్ఐ మీద రన్ అవ్వాలి అనేటువంటి ఆప్షన్ మనకు వస్తుంది. సో అక్కడ మనం డెస్టినేషన్ ఈఎస్ఎక్స్ఐ ఆప్షన్ని చూస్ చేసుకొని ఓకే కొడితే మనకి సెకండరీ విఎం డెస్టినేషన్ ఈఎస్ఎక్స్ఐలో రన్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఏ విధంగా రన్ అవుతుందంటే కంటిన్యూస్ పింగ్ ఉంటుంది, కంటిన్యూస్ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే కస్టమర్ ఏమేమైతే డేటా సేవ్ చేస్తుంటాడో ప్రతిదీ సెకండరీ విఎంలో కూడా సేవ్ అవుతూ ఉంటుంది. సో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి త్రూ ఎఫ్టీ విఎం కర్నల్ అడాప్టర్ ద్వారా. సో ప్రైమరీ విఎం ఏదన్నా ఇష్యూ వల్ల డౌన్ అయితే సో ఇమీడియట్గా వితౌట్ ఎనీ డౌన్ టైం కస్టమర్కి సెకండరీ విఎం నుంచి యాక్సెస్ వెళ్తుంది. సో ఆ సెకండరీ విఎం ప్రైమరీ విఎం అవుతుంది. ఓకే, సో ఆ సెకండరీ విఎం ఏదైతే ఉందో ఆ సెకండరీ విఎం ప్రైమరీ విఎం అయి కస్టమర్కి యాక్సెస్ ఇస్తుంది. ఫెయిల్ అయిన విఎం ఇష్యూ ఫిక్స్ అయిన తర్వాత ఆ విఎం అనేది సెకండరీ విఎంగా రన్ అవుతూ ఉంటుంది. ఇది ఇకపోతే మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి మనం థియరిటికల్గా నేర్చుకున్నాం, ప్రాక్టికల్గా మనం చేయలేం. బ్యాక్ ఎండ్లో జరుగుతాయి అవి. సో విఎంవేర్ ఈఎస్ఎక్స్ఐ అనేది ఏ విఎంకి ఎంత ర్యామ్ ఇవ్వాలి అవన్నీ ఆ మేనేజ్మెంట్ టెక్నిక్స్, మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ని యూస్ చేసుకొని అలొకేట్ అవుతాయి. వాటిలో మెయిన్గా టీపీఎం అని ఉంటుంది. దాన్ని మనం ట్రాన్స్పరెంట్ పేజ్ షేరింగ్ అంటాం. మన ఎన్విరాన్మెంట్లో ఉన్న విఎమ్స్లో అన్ని విఎమ్స్లో ఒకే అప్లికేషన్ రన్ అవుతుంటాయి. లైక్ గూగుల్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఎనీ కస్టమర్ రిలేటెడ్ అప్లికేషన్, సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంటే ఆ ఒక్క అప్లికేషన్ రన్ అవ్వడానికి అన్ని విఎమ్స్ నుంచి 1 జీబీయో 2 జీబీయో ర్యామ్ అవసరం లేదు కదా. సో ఆ ఎంత ర్యామ్ కావాలో అంత ర్యామ్తో ఒక పాయింట్ క్రియేట్ అయ్యి ఆ పాయింట్ దగ్గర ఒక 1 జీబీ 2 జీబీ అలొకేట్ అయ్యి ఆ అప్లికేషన్ రన్ అవుతుంది అన్ని వర్చువల్ మెషిన్స్లో. మిగిలిన మెమరీ మొత్తం ఈఎస్ఎక్స్ఐలోకి వెళ్ళిపోతుంది. సో మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని యూస్ చేసుకొని ఇంకొక విఎంకి ఆ ర్యామ్ని ఇవ్వడం, డిఆర్ఎస్ డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్స్ షెడ్యూల్ అనేది ఎనేబుల్ అయినప్పుడు అక్కడ ఏదన్నా ఈ విఎమ్స్కి ర్యామ్ తక్కువైనప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వడం, రీక్లైమ్స్ అనమాట, రీబ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకే, అది టీపీఎస్. తర్వాత ఇంకేం చెప్పాను, బలూనింగ్. సో బలూనింగ్ అనేది కూడా సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఏదైందంటే సేమ్ అప్లికేషన్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి. నీకు ఎక్కడైతే నీకు ర్యామ్ అనేది కానీ ర్యామ్ అనేది తక్కువ యూటిలైజేషన్ ఉండి ఆల్రెడీ విఎంకి డెడికేటెడ్గా మనం ఎక్కువ ర్యామ్ ఇచ్చి ఉంటాము. సో అవసరమైనంత ర్యామ్ని అక్కడ పెట్టి మిగతా ర్యామ్ని లాజికల్గా తీసుకొచ్చి ఈఎస్ఎక్స్ఐలో పెట్టేస్తుంది. అలా ఫ్రీ అయినటువంటి ర్యామ్ని విఎమ్స్ క్రియేట్ చేయడానికి, ఇంకేదన్నా హై బర్డెన్ విఎమ్స్కి రీక్లైమ్ చేయడానికి ఇలా యూజ్ అవుతాయి ఇవన్నమాట. ఓకే, ఈజ్ ద క్లియర్ గైస్? ఎస్. ఏమంటారు, మనం ఎఫ్టీ ఒకటి కెర్నల్ క్రియేట్ చేస్తాం కదా, అది మనం స్విచ్ లో స్టాండర్డ్ స్విచ్ చేస్తాం కదా. సో మనం విమోషన్ చేసేప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రిజెక్షన్లు చేసినా కూడా మనం సేమ్ అదే వాడుకోవచ్చా, అదే ఎఫ్టీ వాడుకోవచ్చా, లేదంటే ఇంకోటి క్రియేట్ చేసుకోవాలా? సి గుడ్ క్వశ్చన్. సో విమోషన్ అనేది ఈఎస్ఎక్స్ఐ లెవెల్లో ఫ్యూచర్. ఒక ఈఎస్ఎక్స్ఐలో విఎమ్స్ని ఇంకొక ఈఎస్ఎక్స్ఐలోకి మూవ్ చేయడానికి వాడేటువంటి ఒక ఇంటర్ఫేస్. క్లియరా? ఇకపోతే ఎఫ్టీ అనేది ఏంటి అంటే విఎం టు విఎం. కస్టమర్ అడుగుతాడు,
ఆ డిఆర్ఎస్, హెచ్ఏ అన్నీ ఫెయిల్ అయినా కూడా నాకు ప్రాబ్లం ఉందబ్బా. నాకు విఎంకి ముందుగానే నాకు హై అవైలబిలిటీ కావాలి. ముందుగానే ఆ విఎంకి బ్యాకప్ ఉండాలి అని అడుగుతాడు. ఓకే. అప్పుడు మనం ఆ విఎం ఏ ఈఎస్ఎక్స్ఐ మీద అయితే రన్ అవుతుందో, ఆ ఈఎస్ఎక్స్ఐ వర్చువల్ స్విచ్ మీద ఫాల్ట్ టాలరెన్స్ నెట్వర్క్ ఎనేబుల్ చేస్తాం అంతే. ఇంకొక ఈఎస్ఎక్స్ఐ మీద ఫాల్ట్ టాలరెన్స్ విఎం కెర్నల్ పోర్ట్‌ని ఎనేబుల్ చేస్తాం. సో, ఎనేబుల్ చేసిన తర్వాత ఆ విఎం మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎఫ్‌టి టర్న్ ఆన్ చేసామంటే, అలాంటి విఎంఏ ఇంకొక ఈఎస్ఎక్స్ఐ మీద క్రియేట్ అవుతది. సో, ఆ రెండిటి మధ్య కమ్యూనికేషన్ ఉంటదనమాట. ఏదైనా ఒక విఎం డౌన్ అయితే ఇంకొక విఎం యాక్టివ్‌లో ఉంటది. అక్కడి నుంచి కస్టమర్‌కి యాక్సెస్ ఎళ్తది. క్లియరా? హ్మ్. హ్మ్. క్లియర్ ఉంది. కానీ మనం ఎఫ్టీ ఒకటి ఈ కెర్నల్ చేసాం కదా, ల్యాన్ హ్మ్. మాదిరి హ్మ్. నిక్ ఎఫ్టీ నిక్ అని ఒకటి చేసాం కదా, హ్మ్. అది మనం స్విచ్ లో చేస్తాం కదా అంటున్నాను. అవును. స్విచ్‌లోనే చేస్తాం. అది ఎక్కడైనా వాడుకోవచ్చు కదా మనం, అది దాన్ని ఎక్కడైనా బట్టి వాడొచ్చు. ఎక్కడ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎనీ అదే మన ఏరే సీ సోర్స్ ఒక విఎం ఈఎస్ఎక్స్ఐ 1 మీద ఉంటే, నీ దగ్గర ఈఎస్ఎక్స్ఐ 20 ఈఎస్ఎక్స్ఐస్ ఉంటే, ఎనీ ఈఎస్ఎక్స్ఐ వితిన్ 20 ఈఎస్ఎక్స్ఐస్ యూ కెన్ చూస్. హ్మ్. సో, ఇకపోతే ఒకసారి ఎవాల్యుయేట్ చేద్దాం. మనం ఏమేమి క్లియర్ చేసామని. మనం ఇంట్రడక్షన్ క్లియర్ అయిపోయింది. వర్షన్స్ అయిపోయింది. అయిపోయింది. ఇది అయిపోయింది. టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ అయిపోయింది. మినిమమ్ రిక్వైర్మెంట్స్ అయిపోయింది. ఐఎల్ఓ అయిపోయింది. ఈఎస్ఎక్స్ఐ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ మనకు పెండింగ్ ఉండేది లైసెన్స్ టైప్స్. ఓకే. ఏఎల్ఓ కాన్ఫిగరేషన్ చెప్పారండి. హ్మ్. ఏఎల్ఓ కాన్ఫిగరేషన్ ఐఎల్ఓలోకి ఎలా లాగిన్ అవ్వాలి? అక్కడ ఈఎస్ఎక్స్ఐని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చెప్పానండి. రియల్ టైమ్‌లో రియల్ టైమ్‌లో ఐఎల్ఓ గాని, ఐడీ‌రలప్‌లో గాని అక్కడ ఈఎస్ఎక్స్ఐ ఇన్‌స్టాల్ చేసే ముందు ఒక ఆప్షన్ ఉంటది. ఫిర్మ్‌వేర్ అనేసి. ఫిర్మ్‌వేర్ అనేసి ఉంటది. దాని గురించి నేను రియల్ టైమ్‌లో కవర్ చేస్తాను. 50% అయింది. ఇంట్రడక్షన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో అది చెప్పాను. ఈ సో డేస్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేశారు కదా. సారీ. ఆఫ్‌కోర్స్ అండి. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఓకే. హ్మ్. ఓకే. సో, ఇక్కడ లైసెన్స్ టైప్స్ అనేది పెండింగ్ ఉంది. తర్వాత మనం డిస్క్ ప్రొవిజన్ కూడా చూసాం. రైట్. డిస్క్ ప్రొవిజన్ చూసాం. మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్ చూసాం. వీఎంవేర్ టూల్స్ చూసాం. ఆడియో వెర్షన్స్ చూసాం. స్నాప్‌షాట్ చూసాం. వీసెంటర్ చూసాం. మేనేజ్మెంట్ ఏజెంట్స్ చూడాలి. టెంప్లేట్స్ చూసాం. క్లోన్స్ చూసాం. ఓకే. ఈ మేనేజ్మెంట్ ఏజెంట్స్ నేను రియల్ టైమ్‌లో చెప్తా. ఎందుకంటే నాకు పట్టీ సెషన్ అనేది అవైలబుల్‌లో లేదు ఎన్విరాన్మెంట్‌లో అందువల్ల. ఓకే. సో, ఇక్కడ హెచ్ఏ అయింది. డిఆర్ఎస్ అయింది. ఫాల్ట్ టాలరెన్స్ అయింది. ఇక ఉండేది విమోషన్ కూడా అయింది. ఎస్వి మోషన్, స్టోరేజ్, తర్వాత కన్వర్షన్స్, అప్డేట్ మేనేజరు, నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే మనం స్టాండర్డ్ స్విచ్ చూసాం. ఇంకోటి ఉంటుంది డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అని. సో, ఈ వీక్‌లో కవర్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనం స్టోరేజ్, ఎస్వి మోషన్ అనేది చూద్దాం గైస్. షల్ వి గో? ఓకే. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఒకసారి బాగా క్లియర్‌గా చూడండి. ఫస్ట్ థియరిటికల్‌గా చెప్తా. ఓకే. సో, ఈరోజు మనం చూడేటువంటి టాపిక్ ఏంటి అంటే స్టోరేజ్. రెండుంటాయి. ఇక్కడ మెయిన్‌గా నేను సాన్ టార్గెట్ చేస్తాను. నాస్ అనేది పెద్దగా ఎక్కువ వాడను. సో, ముందుగా దీని గురించి డిస్కస్ చేసే ముందు జస్ట్ ఎ మినిట్ గైస్. గైస్ కెన్ యూ హియర్ మీ? యెస్ బ్రో. హ్మ్. ఓకే. సో, ముందుగా లెట్ మీ డ్రా సంథింగ్ ఫర్ యూ గైస్. ఎక్స్‌క్యూజ్ మీ. See, this is one physical server. This is one
ఫిజికల్ సర్వర్. ఓకే, 2 ఫిజికల్ సర్వర్లు ఉన్నాయి. సారీ, ఇట్లా గీస్తానులే. ఇది ESXi 2, ఇది ESXi 1. ఇది ఫిజికల్ సర్వర్ 1. దీంట్లో మనకి 4 నిక్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 4 నిక్స్ ఉన్నాయి. సో ఇక్కడికి స్విచ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఇది మనకి ESXi ఐపీకి, నెక్స్ట్ ఇది vMotionకి, ఈ లాస్ట్ది వచ్చేసి VMకి, అదే వర్చువల్ మెషిన్స్ కస్టమర్కి యాక్సెస్కి, VMకి. రాస్తా MGMT పెద్ద పెద్ద పేర్స్ పడుతున్నాయి. vMotion, ఇది ESXi. ఇలా ఉంది. ఇక్కడ మనకి స్విచ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ESXi ఐపీతో ఒకటి, vMotionతో ఒకటి, VMకి ఒకటి, ఇట్లా 3. ఇవి 2 VM కెనాల్ అడాప్టర్స్, ఇది VM అడాప్టర్ మనకు తెలుసు. ఇక్కడ ఒక VM క్రియేట్ చేసాం. ఈ VMకి ర్యామ్, CPU, హార్డ్ డిస్క్. ఇప్పుడు ర్యామ్ ఇక్కడ నుంచి ఇచ్చాం, CPU ఇక్కడ నుంచి ఇచ్చాం, హార్డ్ డిస్క్ ఇక్కడ నుంచి ఇచ్చాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇది ఫెయిల్ అయిపోయింది. సో మనకి ఈ 2 క్లస్టర్లో ఉన్నాయి. సో ఈ VMs అనేవి ఇక్కడికి మూవ్ అవుతాయా? ఎస్. బట్ ఇక్కడ మనకు హార్డ్ డిస్క్ అనేది ఉంది. ఇప్పుడు ర్యామ్ అనేది ఇక్కడ మనం లాజికల్గా ఒక 2 GB ఇచ్చాం, ఈ ESXi నుంచి తీసుకునింది. ఎప్పుడైతే ఈ ESXi ఫెయిల్ అవుతో ఈ VMని హై అవైలబిలిటీ అనేది ఇంకొక ESXi మీద రెజ్యూమ్ చేస్తుంది, రీస్టార్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి ర్యామ్ CPU తీసుకుంటుంది VM. బట్ హార్డ్ డిస్క్ అనేది ఇక్కడే ఉంటుంది కదా, అంటే ఈ VMకి ఇచ్చిన డేటా అంతా ఇక్కడే ఉంటుంది కదా, ఇది ఫెయిల్ అయిపోయింది కదా. సో ప్రాబ్లీ డేటా లాస్ అనేది ఉంటుందా, ఉండదు? ఉంటుంది. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి VMware అనేది ఒక సొల్యూషన్తో వచ్చిందనమాట. దాన్నే స్టోరేజ్, SAN. సో SAN అంటే ఏంటి అంటే ఇది ఏదైతే ఉందో ఈ నిక్ని సపరేట్ ఒక స్టోరేజ్ ఉంటుంది, దీన్ని స్టోరేజ్ బాక్స్ అంటారు. దీంట్లో చాలా డిస్కులు ఉంటాయి అన్నమాట, చాలా. దీనికి సపరేట్ టీం ఉంటుంది గైస్, స్టోరేజ్ అడ్మిన్స్ అంటారు వాళ్ళని. ఓకే, సో వీటన్నిటిలో ఒక్కొక్క దాంట్లో సమ్ 100 GB ఉంటాయి. ఇప్పుడు 100 GB డిస్క్లు నీకు ఒక 10 ఉన్నాయంటే ఎంత GB వస్తుంది మనకి? 1 TB వస్తుంది. 1 TB వస్తుంది. ఓకే, సో ఇదంతా వాళ్ళు చేస్తారు, స్టోరేజ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 1 TBతో ఒక డిస్క్ గ్రూప్ని క్రియేట్ చేస్తారు, రిసోర్స్ పూల్. దీన్నే డిస్క్ గ్రూప్ అని కూడా అంటారు. ఓకే, సో ఇక్కడున్న ఎన్విరాన్మెంట్లో ఒక 500 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేయాలి. వాటికి కావాల్సింది వచ్చేసి 500 GB. సో ఆ 500 GBతో ఒక లాజికల్ స్టోరేజ్ని క్రియేట్ చేస్తారు, దాన్ని LUN అంటారు. స్టోరేజ్ సైడ్ దాన్ని LUN అంటారు, మన సైడ్ దాన్ని డేటా స్టోర్ అంటారు. ఏమంటారు? డేటా స్టోర్ అంటారు. సో దీన్ని లాజికల్గా క్రియేట్ చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేస్తారు. మనం కొత్తగా ఎన్విరాన్మెంట్లో 2 ESXi వేసాం కదా, మనం ఏం చేయాలి అంటే ఈ ESXi లాగిన్ అయిన తర్వాత మనకి కాన్ఫిగరేషన్లోకి వెళ్తే కింద మనకి నెట్వర్క్ దగ్గర స్టాండర్డ్ స్విచ్ అని కనిపిస్తుంది, దానిపైన నీకు స్టోరేజ్ అని ఉంటుంది, అక్కడ స్టోరేజ్ అడాప్టర్ అని ఉంటుంది. దీన్నే స్టోరేజ్ అడాప్టర్ అంటారు. ఎందుకంటే ఇదే కదా ఈ స్టోరేజ్ సర్వర్ కనెక్ట్ అయి ఉండేది. గైస్, గాట్ ఇట్ బ్రో. సో ఈ లేయర్ అంతా ఏంటంటే ఫిజికల్ లేయర్. ఈ వర్చువల్ లేయర్లో ESXi's ఉన్నాయి, ఇటు పక్కల అన్నీ ఉన్నాయి. ఈ రెండింటికి వర్చువల్గా మనం కాన్ఫిగరేషన్ చేయాలి. దీనికి 2 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి SANలో,
SAN అంటే ఏంటంటే స్టోరేజ్ అరే నెట్వర్క్. మీరు రాసుకోండి కావాలంటే, స్టోరేజ్ అరే నెట్వర్క్. దాంట్లో మనకి 2 కనెక్షన్స్ ఉంటాయి, ఎఫ్సి అండ్ ఐఎస్సిఎస్ఐ. ఎఫ్సి అంటే ఫైబర్ ఛానల్. మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటే మీకు తెలిసే ఉంటుంది ఫైబర్ ఛానల్ కేబుల్స్ ఇవి. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. దీన్ని ఇంటిగ్రేటెడ్ అనొచ్చు, ఇంటర్నెట్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, ఇలా 2 రకాల కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్లో ఎఫ్సి కేబుల్స్ వాడారు అనుకో. ఏం వాడారు అనుకో, ఇక్కడ వాడిన కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫ్సి కేబుల్స్ అనుకో. ఎఫ్సి కేబుల్స్ అంటే చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎఫెక్టివ్. చూడండి, ఫైబర్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఆ సర్వర్ నుంచి ఈ సర్వర్కి వాడేటువంటి కేబుల్స్ ఇలా ఉంటాయి. చాలా కాస్ట్లీ అబ్బా ఇవి. ఇది ఒక్క చిన్న కేబులే ఇక్కడ చూసారంటే 26,000. దాంట్లో డేటా అనేది ఎలా వెళ్తుంది అంటే లైట్ రేస్లో వెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. అందువల్ల ఇది చాలా కాస్ట్లీ. సో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఫైబర్ ఛానల్స్ వాడతారు. ఓకే, సో ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఫైబర్ ఛానల్ కేబుల్ని యూజ్ చేస్తే మనం ముందుగా, అంటే ఇదంతా ఇనిషియల్ సెటప్ అనమాట. ESXi ఇన్స్టాల్ చేసి, vCenter ఇన్స్టాల్ చేసి, కొత్త పెద్ద ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేస్తాం కదా అప్పుడు. ఓకే, సో ముందుగా మనం ఈ లన్కి దీనికి కనెక్టివిటీ ఇవ్వాలి కాబట్టి ఫ్రమ్ ESXi సైడ్ మనం ఏం చేస్తామంటే, ఈ ESXiలోకి వెళ్ళి రైట్ సైడ్లో మనకి సమ్మరీ, మానిటరింగ్, కాన్ఫిగర్ అనే ఆప్షన్ ఉంటుంది. కాన్ఫిగర్లోకి వెళ్తే మనకి ఫస్ట్గానే స్టోరేజ్ అడాప్టర్స్ అని కనిపిస్తుంది. ఆ స్టోరేజ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకొని ఆ ESXi మీద ఉన్న ఈ ఫిజికల్ వాల్యూ, ఈ కేబుల్, దీని యొక్క లాజికల్ నెంబర్ ఉంటుంది. దాన్నే ఏమని పిలుస్తాము అంటే, అది ఒకవేళ ఎఫ్సి గాని అయితే, ఒక్క నిమిషం గైస్. ఓకే, సో ఈ కేబుల్ అనేది మనం ఎఫ్సి కేబుల్ వాడితే దాని యొక్క లాజికల్ నెంబర్ని ఏమంటారంటే డబ్ల్యూడబ్ల్యూపిఎన్ అంటారు. డబ్ల్యూడబ్ల్యూపిఎన్ అంటారు. డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్. ఈ నెంబర్ని మనం స్టోరేజ్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేయాలి. హాయ్ టీమ్, వీ హ్యావ్ న్యూలీ ఇన్స్టాల్డ్ ESXi, కైండ్లీ అటాచ్ స్టోరేజ్ ఫ్రమ్ యువర్ సైడ్ అని వాళ్ళకి చెప్పి మనం ఈ రెఫరెన్స్, ఈ డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్ దాంట్లో పెట్టి మెయిల్ చేయాలి. వాళ్ళ సైడ్ నుంచి ఒక లన్ క్రియేట్ చేసి, ఆ లన్కి ఇక్కడ ఫిజికల్గా ఈ కనెక్టివిటీ అనేది ఉంది కదా, మనకి ఎలా అయితే ESXiలో ఈ డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్ కనిపిస్తుందో, వాళ్ళ స్టోరేజ్ డాష్ బోర్డ్లో వాళ్ళకు కూడా డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్ కనిపిస్తుంది. చాలా ఉంటాయి ఇలాంటి ESXiలు చాలా ఉంటాయి కదా. మనం పంపించిన డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్ రెఫరెన్స్ తీసుకొని ఆ డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్కి ఈ లన్కి మ్యాప్ చేసి మనకి మెయిల్ చేస్తారు. వీ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద స్టోరేజ్, ప్లీజ్ కాన్ఫిగర్ ఫ్రమ్ యువర్ ఎండ్. సో అప్పుడు మనం ESXi సైడ్కి వచ్చి ఆ కాన్ఫిగర్లోనే స్టోరేజ్ అడాప్టర్స్ దగ్గర రీఫ్రెష్ అండ్ యాడ్ న్యూ స్టోరేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసాము అంటే కొత్తగా అది స్కాన్ చేసుకొని ఏదైతే మనకి యాడ్ అయిందో అది రిప్లికేట్ అవుతుంది. దాన్ని చూస్ చేసుకొని మన ప్రాజెక్ట్ ప్రకారంగా మనకి ఏ నేమ్ అయితే కావాలో, మన VMware HYలో మీరు చూసి ఉండొచ్చు, ISC అని ఉంటుంది స్టోరేజ్. ఎవరైనా గమనించారో లేదు నేను చూడలే, నేను చెప్తా ఇప్పుడు. ఆ విధంగా ఒకవేళ ఫైబర్ ఛానల్ అనేది కేబుల్స్ కానీ యాడ్ చేసి ఉంటే ఆ విధంగా మనం స్టోరేజ్ని యాడ్ చేస్తాం. సో మనం VM క్రియేట్ చేసేటప్పుడు RAM, CPU, ESXi నుంచి ఇస్తాం. స్టోరేజ్ కాడికి వచ్చినప్పుడు మనకి ఈ స్టోరేజ్ల అన్న యొక్క నేమ్ కనిపిస్తుంది. దాన్ని చూస్ చేసుకొని అక్కడ నుంచి మనకి కావాల్సిన స్టోరేజ్ హార్డ్ డిస్క్ని ఈ వర్చువల్ మిషన్కి ఇస్తాం. సో అప్పుడు సెంట్రలైజ్డ్గా లన్ ఉంటుంది. ఒకవేళ ESXi ఫెయిల్ అయినా VMసే ఇక్కడ నుంచి ఇటు పక్కకి వెళ్తాయి. Is that clear, guys?
ఓకే బ్రో. అండ్ ఐఎస్కసి అంటే ఇంకా సింపుల్. ఇక్కడ వాడేటువంటి కేబుల్స్ ఈథర్నెట్ కేబుల్స్. మన RJ45 కేబుల్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్తే బ్యాక్లో బటన్ వెలుగుతూ ఉంటుంది. ఈవెన్ మీరు ఆఫీసెస్కి వెళ్ళినా కూడా మనకి నిక్ అడాప్టర్కి పెడతాం కదా, అవి ఈథర్నెట్ కేబుల్స్ అనమాట. ల్యాన్ కేబుల్స్, ల్యాన్ కేబుల్స్ వీ కెన్ సే. సో అవి ఎలా ఉంటాయంటే RJ45. ఈథర్నెట్ కేబుల్స్ అంటారు. అవి ఇది ఇట్లా ఉంటాయి, ఇట్లా లైట్లు వెలుగుతాయి. వీటిలో డేటా ఏంటంటే ఎలక్ట్రిక్ రే ద్వారా వెళ్తాయి అన్నమాట. సో అందువల్ల కొంచెం కంపేర్ టు ఎఫ్సి స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. సో మీడియం రేంజ్ ఆర్గనైజేషన్స్లో మాత్రమే వీటిని వాడతారు. మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఎఫ్సీలో ఎక్కువ వాడతారు. ఓకే, సో అక్కడికి ఇక్కడికి పెద్ద తేడా ఏమి ఉండదు. జస్ట్ ఎ మినిట్ గైస్. లేదా సారీ. ఓకే, సో ఐఎస్కసిలోకి వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ ఇక్కడ ఆ కేబుల్ దగ్గరికి వెళ్ళి ESXiలో మనం చూస్తే మనకు అక్కడ ఏమని కనిపిస్తుంది అంటే ఆ నెంబర్ని WWPN నెంబర్ అనేది మనకి దీంట్లో ఎఫ్సిలో, అదే ఐఎస్కసిలో ఉన్నదాన్ని ఏమంటారంటే IQN అంటారు, ఐఎస్కసి క్వాలిఫైడ్ నెంబర్. ఓకే, ఈ నెంబర్ని షేర్ చేస్తాం. వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళు సేమ్ మ్యాప్ చేసి మనకి ఈ స్టోరేజ్ యొక్క IP డీటెయిల్స్ ఇస్తారు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ బేస్ ద్వారా వెళ్ళదు కదా, అందువల్ల IP బేస్డ్ రన్ అవుతుంది. సో మనకి రిప్లై ఇచ్చేటప్పుడు IP డీటెయిల్స్ ఇస్తారు. మనం ESXiలోకి వెళ్ళి కాన్ఫిగర్లోకి వెళ్ళి స్టోరేజ్ దగ్గర డైనమిక్ డిస్కవరీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేస్తే అక్కడ ఈ స్టోరేజ్ యొక్క IP డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. మనం అప్పుడు ఎంటర్ చేయగానే లాన్ అనేది యాడ్ అయిపోతుంది, అదే స్టోరేజ్ యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అది మన ల్యాబ్లో చూద్దాం ఒకసారి, అంటే ఎలా ఉంటాయి ఆప్షన్స్. షల్ వి? ఓకే. చూసే ముందు నేను ఇవి నా దగ్గర బాగా నీట్గా రాసి పెట్టున్నాను. మెటీరియల్లో కూడా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం బాగా ఈజీగా ఉంటుంది మీకు ఫ్యూచర్లో అడిగేదానికి కానీ ఎవరన్నా. లెట్ మీ షేర్ దోస్. ఫస్ట్ మనం హౌ టు లొకేట్ అంటే ఆ WWPN నెంబర్ని ఎలా లొకేట్ చేయాలి అని. ఓకే, నెక్స్ట్ హౌ టు యాడ్, తర్వాత సేమ్ ఐఎస్కసి, ఒకవేళ ఐఎస్కసి గాని ఉంటే హౌ టు యాడ్. అవి మీకు ఒకసారి నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. అది చూపించే ముందు ఒకసారి మెయిల్ ఫొటోస్ పెట్టాను కదా ఇప్పుడే. లెట్ మీ క్లియర్ దిస్ ఆల్ స్టఫ్. దీనిలో తిప్పొచ్చా? సరే, దీన్ని ఎట్ట తిప్పాలి ఇప్పుడు నేను? ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. సరే, ఇక్కడ చూడండి, VC ESXiకి వెళ్తాం, కాన్ఫిగరేషన్కి వెళ్తాం, స్టోరేజ్ అడాప్టర్స్కి వెళ్తాం. అక్కడ మనకి WWPN నెంబర్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకుంటాం. ఓకే, తర్వాత మనకి వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాం కదా స్టోరేజ్ టీమ్ వాళ్ళకి, వాళ్ళు మనకి డీటెయిల్స్ ఇస్తారు. అప్పుడు హౌ టు క్రియేట్ FC డేటా స్టోర్. సేమ్ vCenterలోకి వచ్చి ESXi కాన్ఫిగర్ స్టోరేజ్కి వచ్చి అక్కడ రీస్కాన్ ఆల్ అని ఉంటుంది. ఆ రీస్కాన్ ఆల్ కొట్టంగానే యాడ్ స్టోరేజ్ అని వస్తుంది. అక్కడ మనం యాడ్ చేసేది ఏంటి? లాజికల్ స్టోరేజ్ కదా, ఫిజికల్ స్టోరేజ్ కాదు కదా. సో లన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇది వచ్చేసి VMFS అంటారు, VMware ఫైల్ సిస్టమ్. ఫార్మాట్ చేసుకొని ఆ స్టోరేజ్కి మనం ఏ నేమ్ పెట్టాలనుకుంటాం ఆ నేమ్ పెట్టేసి ఫినిష్ చేస్తాం, అంతే. సింపుల్. ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చేసే టాస్క్లు కాదప్ప, ఎప్పుడన్నా కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే. ఇకపోతే ఐఎస్కసికి సేమ్. VM అంటే VMware టీమ్. మనం IQN అడ్రస్ డీటెయిల్స్ని వాళ్ళకి ఇస్తాం.
తర్వాత టార్గెట్ బైండింగ్ చేస్తాం. టార్గెట్ బైండింగ్ చేయడం అంటే అంతే. డి నిక్లు ఉన్నాయి కదా! ఒక నిక్ ఉంటే డైరెక్ట్‌గా పంపించేస్తాం. లేకపోతే నిక్స్‌ని టీమింగ్ చేస్తాం. టార్గెట్ బైండింగ్ అంటారు దాన్ని. నేను రియల్ టైమ్‌లో చెప్తా అది. ఆల్రెడీ గంగు కూడా అడుగున్నారు. తర్వాత శాన్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లన్ క్రియేట్ చేసి మ్యాప్ చేస్తారు. పీఎంఏ టీమ్ ఏం చేస్తాం డేటా స్టోర్ క్రియేట్ చేస్తాం. ఎలా చేస్తాము అంటే ఇలా ఈఎస్ఎక్స్ఐ కాన్ఫిగరేషన్ స్టోరేజ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లో మనకి డైనమిక్ డిస్కవర్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ యాడ్ క్లిక్ చేసి ఐఎస్కేసి శాన్ ఐపీ ఆ స్టోరేజ్ యొక్క ఐపీ డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చి ఉంటారని చెప్పాను కదా, ఐపీ ఎంటర్ చేసి ఓకే చేసాడు అంతే. ఇస్ దట్ క్లియర్ గైస్? ఓకే. చాలా సింపుల్. అది ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుంది అనేది ఆ రోజు మనం చూసాం. అదేం ఓపెన్ కాల, బట్ ఈరోజు ఒకసారి ట్రై చేద్దాం హెచ్వైలో ఓపెన్ అవుతుందో లేదని. ఓపెన్ అయితే ఐఎమ్ హ్యాపీ. ఈ మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ప్రాబ్లం. యూజువల్లీ ఇట్ టేక్ సమ్ టైమ్ రైట్, సో ఎక్స్క్యూజ్ మీ. హోస్ట్ ప్రొఫైల్ ఎందుకు వాడతారండి? హోస్ట్ ప్రొఫైల్ పోస్ట్ ప్రొఫైల్ అనేది పాస్వర్డ్స్ ఎక్స్పైర్ అయినప్పుడు, ఓకే, ఈఎస్ఎక్స్ యొక్క సేమ్ ఇన్ఫర్మేషన్ నీకు కావాలనుకున్నప్పుడు. వెరీ గుడ్ క్వశ్చన్. అన్ని అడ్వాన్స్డ్ టాపిక్లు అన్ని రాసి పెట్టుకున్నాం ఎట్లా గంగు? వస్తూ ఉంటాయి డాక్యుమెంట్స్ అవుతున్నప్పుడు బయట చూస్తూ ఉంటాయి. అది రాసి పెట్టుకో నేను చెప్తాను. అవన్నీ ఉన్నాయి విత్ ఇన్ ద ట్రైనింగ్ స్కోప్లోనే ఉన్నాయి, కాకపోతే అవి అడ్వాన్స్డ్ అనమాట. హోస్ట్ ప్రొఫైల్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేసాము. ఆ ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఇచ్చి ఉంటావో అవి మళ్ళీ కొత్తగా ఇంకొక ఈఎస్ఎక్స్ఐ ఇన్స్టాల్ చేసేటప్పుడు కాన్ఫిగర్ చేయాలంటే టైం వేస్ట్ కదా. సో హోస్ట్ ప్రొఫైల్ యూజ్ చేస్తారు ఒక సినారియో. ఇంకో సినారియో ఏంటంటే నీకు పాస్వర్డ్ అనేది అనేబుల్ టు రీసెట్ నీకు తెలియట్లా. సో అలాంటి సినారియోస్ ముందే నీకు ఒక హోస్ట్ ప్రొఫైల్ ఉందనుకో ఎన్విరాన్మెంట్లో వీసెంటర్లో, ఆ పోస్ట్ ప్రొఫైల్ని ఎక్స్పోర్ట్ చేసి పాస్వర్డ్ని మనం చూసి దాన్ని రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేస్తారో సార్ చూపిస్తారా మళ్ళీ? రియల్ టైం. హలో, ఓకే ఓకే. ఎందుకంటే అది మళ్ళీ బ్రేక్ అవుతుంది అనమాట, ఫ్లో బ్రేక్ అవుతుంది. ఓకే అలానే లేట్ అయినా పర్వాలేదు. గుర్తు చేయండి నాకు. ఆ, నాకు ఈ వీక్ మొత్తం హెవీ వర్క్ ఉంటుంది, బట్ ఐ నీడ్ టు మేనేజ్ బోత్. ఎందుకంటే ఈ వీక్ నాకు డిఆర్ ఎక్సర్సైజ్ ఉంది. మేము కొత్తగా అరోరా అనే డేటా సెంటర్ ఉంటుంది మాకు యూఎస్లో. దానికి డిఆర్ సైట్ అనేసి బ్లైత్వర్డ్లో ఉండేది. దాన్ని నేనే డీకమిషన్ చేసేసాను, ఎందుకంటే కస్టమరు రికవరీ పాయింట్ సొల్యూషన్ వాడుతున్నాడు. సో రికవరీ పాయింట్ సొల్యూషన్లో మళ్ళీ 70 ఫిజికల్ సర్వర్స్ కొంటే వాటిలో ఈఎస్ఎక్సెస్ ఇన్స్టాల్ చేసి, సో మేము ముగ్గురు ఉంటాం సొల్యూషన్ టీమ్, నేను ప్రకాష్ అండ్ వినోద్ అనేసి ముగ్గురిని ఆర్పిఎస్ వి సెంటర్ డిప్లాయ్ చేసాం. సో డిప్లాయ్ చేసి అరోరాకి ఆర్పిఎస్ వి సెంటర్కి ఇప్పుడు డిఆర్ ఎక్సర్సైజ్ అనమాట. ఇంకా ప్రొడక్షన్లోకి వెళ్ళలేదు. దీన్ని ఫ్రీజ్ టైం అంటారు డిసెంబర్ని యూఎస్ పీపుల్కి. సో ఈ టైంలో ఫ్రీజ్ టెస్ట్ చేయాలి. అంటే అక్కడ అరోరాలో ఏదైనా విఎం కానీ పవర్ ఆఫ్ అయితే ఇక్కడ రికవరీ పాయింట్ వి సెంటర్లో ఆ విఎం అప్ అవ్వాలి. మాన్యువల్గా ఎలా అవుతుంది ఆ టెస్ట్స్ ఉంటాయి అనమాట. ఈ వీక్ కంప్లీట్ వీక్ 24/7 అవైలబుల్లో ఉండాలి మేము. బట్ ఏమైంది, ఇది వచ్చింది. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుంది కదా నా స్క్రీన్? యా కనిపిస్తుంది. సో ఫస్ట్ వి సెంటర్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈఎస్ఎక్స్ఎల్కి నువ్వు కొత్తగా ఒక డేటా స్టోర్ని యాడ్ చేయాలి. నీకు ఇక్కడే కనిపిస్తాయి కదా, ఈ క్లస్టర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనకి వి సెంటర్, డేటా సెంటర్, క్లస్టర్, ఈఎస్ఎక్స్ఎల్, విఎమ్స్ అన్నీ కనిపిస్తాయి. నేను ఆల్రెడీ చెప్పాను.
ఇదేంటి అంటే నెక్స్ట్ ఉంది కదా, అదేంటి అంటే అక్కడ నీకు విఎమ్స్ టెంప్లెట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి ఇలా ఉంది కదా బ్యాటరీ సింబల్లో, దీన్ని స్టోరేజ్ అంటారు. మన దాంట్లో ఎడిట్ స్టోరేజ్లు ఉన్నాయి. మీరు చూసారంటే 2 స్టోరేజ్లు ఉన్నాయి. ఐఎస్కసి స్టోరేజ్ ఒకటి ఉంది, ఎన్ఎఫ్ఎస్ స్టోరేజ్ ఉంది. ఓకే, సో లాస్ట్ది నెట్వర్క్. నేను నెట్వర్క్ నెక్స్ట్ టాపిక్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ఈఎస్ఎక్స్ఐ ఒక లన్ యాడ్ చేయాలి డేటా స్టోర్. ఆల్రెడీ ఒక యాడ్ అయ్యింది, మీరు చూడొచ్చు డేటా స్టోర్స్లోకి వెళ్తే 2 యాడ్ అయ్యి ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈఎస్ఎక్స్ఐ కాన్ఫిగర్కి వచ్చి స్టార్టింగ్లోనే ఉంటుంది స్టోరేజ్ అని. స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది, తర్వాత వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని స్టోరేజ్ అడాప్టర్స్లోకి వెళ్తే మనకు ఉన్నటువంటి అడాప్టర్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇందా ఇది ఒక స్టోరేజ్ అడాప్టర్. ఈ అడాప్టరే దీన్ని హెచ్బిఏ అంటారు. ఇక్కడ నేను బొమ్మ గీసాను కదా, ఈ బొమ్మలో దీన్ని ఇక్కడ నుంచి ఉంది చూడు, ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యిందే, దీన్ని హెచ్బిఏ అడాప్టర్ అంటారు. హెచ్బిఏ అంటే హోస్ట్ బస్ అడాప్టర్ అని అర్థం, స్టోరేజ్ కూడటువంటి అడాప్టర్. ఓకే, సో ఈ హెచ్బిఏకి వెళ్ళి ఇక్కడ నువ్వు చూసావంటే మోడల్ టైప్ ఉంది కదా, టైప్ అంటే ఇది ఐఎస్కసియా ఎఫ్సియా అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే, ఐఎస్కసియా లేకపోతే ఎఫ్సియా అనేది ఇక్కడే కనిపిస్తుంది, టైప్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది, జస్ట్ మినిట్ గైస్. ఇది ఆన్లైన్ చాలా ఉంటాయి ఇక్కడ, వాటిలో ఆన్లైన్లో ఉన్నదాన్ని తీసుకోవాలి, అంటే కనెక్ట్ అయి ఉన్నదాన్ని తీసుకోవాలి. సో ఈ కిందకి వెళ్తే కనిపిస్తుంది ఐక్యూఎన్ నెంబర్ ఇక్కడ గైస్. Yeah. ఐక్యూఎన్ అని ఉంటుంది, ఐక్యూఎన్ తర్వాత సమ్ నెంబర్ ఉంటుంది అనమాట. దీన్ని కాపీ చేసుకొని మనం కస్టమర్కి మెయిల్ చేయాలి. కస్టమర్కి అదే స్టోరేజ్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేయాలి. Storage సో team. చేస్తే వాళ్ళు మ్యాప్ చేసి మనకు చెప్తారు. మనకు చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే సేమ్ ఇక్కడే స్టోరేజ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే డైనమిక్ డిస్కవరీ అని ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసారు అంటే ఆ స్టోరేజ్ ఐపీ కనెక్ట్ చేసేస్తున్నారు. నువ్వు కొత్తగా యాడ్ చేయాలంటే వాళ్ళు స్టోరేజ్ మ్యాప్ చేసిన తర్వాత మనకు ఐపీ డీటెయిల్స్ ఇస్తారు. మనం జస్ట్ యాడ్ క్లిక్ చేసి ఇక్కడ అస్కసీ సర్వర్ అంటే స్టోరేజ్ సర్వర్ యొక్క ఐపీ డీటెయిల్స్ ఇచ్చి ఓకే కొట్టంగానే ఓకే అయిపోతుంది, అంతే. ఒకవేళ ఇది డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్ అనుకో, అదే ఎఫ్సి అనుకో, మనకి సేమ్ ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ ఏమని ఉంటుందంటే ఎఫ్సి నేమ్ అని చెప్పేసి డబ్ల్యూడబ్ల్యూపిఎన్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఏంగానే మీరు ఎటు చూసారంటే రీస్కాన్ స్టోరేజ్. ఈ రీస్కాన్ స్టోరేజ్ అనేది బేసికలీ ఏంటి అంటే 2 విధాలుగా ఎఫ్సీలో కానీ ఐఎస్కసీ రెండిట్లో మనం చేస్తాం. ఇదేంటంటే ఏదైనా న్యూ స్టోరేజ్ యాడ్ అయినా కొత్త విఎంఎఫ్ఎస్ వాల్యూమ్స్ ఉన్నా మనకి స్కాన్ అవుతాయి. నువ్వు ఓకే కొట్టంగానే కొత్తగా ఏదైనా యాడ్ అయ్యి ఉంటే వెంటనే మనకి ఫెయిల్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకి ఏమని వస్తుంది అంటే న్యూ స్టోరేజ్ ఫౌండ్ అని వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని నేను స్క్రీన్ షాట్ పెట్టిన విధంగా స్టెప్స్ ఫాలో అయ్యి యాడ్ చేసేయడమే. ఇవి యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తాయి, స్టోరేజ్ డివైజెస్లో కనిపిస్తాయి, ఇక్కడైనా కనిపిస్తాయి, లేదంటే డేటా స్టోర్కి వెళ్ళినా కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఇచ్చేటువంటి ర్యామ్ కానీ సిపియు కానీ ఈఎస్ఎక్స్ఐ నుంచి ఇస్తాం. ఓకే, ఈఎస్ఎక్స్ఐ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ చూసారా సెలెక్ట్ స్టోరేజ్ అనగానే మనం ఏం చేయాలి, ఏం కనిపించలేదు ఏంది స్టోరేజ్ వచ్చినాయి చూడు. సో ఎన్ఎఫ్ఎస్ఆ లేకపోతే ఇంకోటి ఉంటుంది ఐఎస్కసియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి స్టోరేజ్. సో ర్యామ్ సిపియు అనేది ఈఎస్ఎక్స్ఐ నుంచి. ఇకపోతే ఇక్కడ వరకైతే క్లియర్గా ఉందా మీకు? ఈ ఐక్యూఏ నెంబర్ కానీ డబ్ల్యూడబ్ల్యూఐ నెంబర్ మాకు ఎలా వస్తాయి? నువ్వు ఈఎస్ఎక్స్ఐలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళామంటే ఏడే వస్తాయి. ఆ స్టోరేజ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడే కనిపిస్తుంది ఐఎస్కసి. మన అడాప్టర్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ మనం అది బై డిఫాల్ట్ ఉంటుంది అడాప్టర్. ఇది మనం ఏం క్రియేట్ చేయమండి, ఇవి డిఫాల్ట్గా ఉంటాయి మనకి. ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా ఈఎస్ఎక్స్ఐ,
ఫిజికల్ సర్వర్ మీద క్రియేట్ చేసాం కదా. ఈ ఫిజికల్ సర్వర్ వాడేటువంటి ఈ కేబుల్ ఏదైతే ఉందో స్టోరేజ్ సర్వర్కి కనెక్ట్ అయ్యేది దాన్ని హెచ్బిఏ అంటారు, పోస్ట్ బస్ అడాప్టర్. దాని యొక్క మనకి మ్యాక్ అడ్రస్ అంటారు కదా, దీని మ్యాక్ అడ్రస్సే అనుకోండి. కాకపోతే అదే ఈ అడాప్టర్ అనేది మన స్టోరేజ్ అడాప్టర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చా లేదంటే బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఉంటుందండి. బై డిఫాల్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ స్టోరేజ్ అడాప్టర్ 1 ఉంది. సో ఇది 3 కదా. మనం ఇక్కడికి వెళ్ళాము అంటే మనకి నేమింగ్ కన్వర్షన్ డిఫరెంట్ ఉంటుంది. అది ఇక్కడ కనెక్ట్ అయ్యింది లేదని మనకు ఆన్లైన్ అని తెలుస్తుంది. చాలా ఉంటాయి, డమ్మీ ఉంటాయి కింద, ఇవన్నీ అన్నౌన్స్ అంటే ఇవి వాడట్లేదని అర్థం. ఒకటే ఒకటి ఉంటుంది మనకి ఫిజికల్ దాంట్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది, లాజికల్గా కనిపిస్తుంది. లాజికల్ కనెక్టర్ ఐడెంటిఫైడ్ నెంబర్ అనమాట అది. ఇక్కడ కూడా ఉంటుంది ఆ ఐక్యూఎన్ నెంబర్, ఇదే ఆ ఐక్యూఎన్ నెంబర్. ఇక్కడ ఐక్యూఎన్ ఒకటి ఉంది, డబ్ల్యూ అంటే ఐఎస్కేస్ ఒకటి, ఎఫ్సి అని కదా. ఈ రెండు మనకి ఎలా వస్తాయి ఇక్కడ? ఇప్పుడు బై డిఫాల్ట్ వస్తా ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ఐఎస్కేస్ ఒకటి వస్తుంది, ఎఫ్సి ఎలా వస్తుంది? ఈ ప్రాక్టీస్ ఈ ల్యాబ్ లో ఓన్లీ ఐఎస్కేస్ ఎన్విరాన్మెంట్ ఉంది అంతే. ఒకవేళ రెండు ఉండాలంటే రెండు ఉండే అప్పుడు ఎలా మనకు తెలుస్తుంది? ఎలా రెండు ఉంటే వాళ్ళు క్రియేట్ చేస్తారా, మనం క్రియేట్ చేస్తామా? ఇక్కడ ఒకవేళ నువ్వు అడిగినట్టు 2 కేబుల్స్ వాడారనుకో, దీన్ని వచ్చేసి ఎఫ్సి కేబుల్ వాడారనుకో, ఇంకొక అడాప్టర్ ఉంటే దాని స్టోరేజ్కి ఐఎస్కేసి వాడారనుకో, ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 2 కేబుల్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఎఫ్సి దానికి ఎఫ్సి అని ఉంటుంది, ఐఎస్కేసి దానికి ఐఎస్కేసి ఉంటుంది. అండ్ రిమెంబర్, నువ్వు ఏ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినా కూడా ఒకే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఎయిదర్ దే విల్ యూస్ ఐఎస్కేసి ఆర్ ఐక్యూఎన్ ఎఫ్సి. ఇక్కడ యాడ్ సాఫ్ట్వేర్ అడాప్టర్ ఉంది, మీనింగ్ ఎందుకు? ఇక్కడ యాడ్ సాఫ్ట్వేర్ అడాప్టర్ ఉంది కదా. ఇప్పుడు నువ్వు కొత్తగా ఈ సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్లో ప్రస్తుతానికి 4 నిక్లు ఉన్నాయి. వాటిలో 3 నిక్లు వాడేసావు. ఒక నిక్ అనేది అసలు అంటే దాని కనెక్షన్ ఇలా. దాన్ని నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ 3 నిక్కుల్లో ఒకదాన్ని విఎంకి, ఒకదాన్ని ఏఎస్ఎక్స్ఐకి, ఇంకో దాన్ని విఎం మోషన్కి, స్టోరేజ్కి పెట్టుకున్నావు. ఇంకొక స్టోరేజ్ అడాప్టర్ యాడ్ చేయాలనుకుంటున్నావు 4వ దానికి. సో ఇక్కడ ఫిజికల్లో నువ్వు ఎఫ్సి కేబుల్ని యూజ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తావు. ఇది కొత్తది. దీన్ని ఇప్పుడు యాడ్ చేయాలి లాజికల్గా అంటే అప్పుడు మనం ఇక్కడికి వచ్చి యాడ్ సాఫ్ట్వేర్ అడాప్టర్ని కొట్టంగానే లాజికల్తో కనిపిస్తుంది. కేబుల్ అనేది కనెక్టివిటీ ఉంటేనే వస్తుంది అంటారు. ఎక్స్పాన్షన్ మనమే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా ఏం అవసరం లేదు, లాజికల్గా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఎస్వి మోషన్, స్టోరేజ్ వి మోషన్ చూసాం కదా మనం. వి మోషన్ చూసాం కదా. స్టోరేజ్ వి మోషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ టినీ లైనక్స్ అనేది డేటా స్టోర్ దేంట్లో ఉంది? ఐఎస్కేసిలో ఉంది. నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మైగ్రేషన్ కొట్టి స్టోరేజ్ రిసోర్స్ ఆన్లైన్ కొట్టా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్వి మోషన్, స్టోరేజ్ వి మోషన్. అంటే ఒక డేటా స్టోర్ నుంచి ఇంకొక డేటా స్టోర్కి ఆ వర్చువల్ మిషన్ యొక్క ఫైల్స్ అంటే ఏంటి? .vmx, .vmdk, nvram, swap ఫైల్. ఈ ఫైల్స్ అన్ని ఐఎస్కేసి డేటా స్టోర్ నుంచి ఎన్ఎఫ్ఎస్ డేటా స్టోర్కి వెళ్తాయి. చూడండి, నెక్స్ట్ రెండు చేయొచ్చా ఒకటేసారి? చేయొచ్చు. నేను చూపిస్తాను. సో ఇక్కడ నేను చూపిస్తాను బ్రో. చూడండి, ఎన్ఎఫ్ఎస్ చూస్ చేసుకొని నెక్స్ట్ కొట్టి ఫినిష్. ఇక్కడ నీకు ఆ ఐఎస్కేసి కాస్త ఎన్ఎఫ్ఎస్ అవుతుంది. చూడు, ఎన్ఎఫ్ఎస్ అయిపోయింది. ఓకే. అలాగే ఈ విఎం అనేది ప్రజెంట్ ఎక్కడుంది? ESXi 2లో ఉంది. సో గంగు అడిగినట్టు ఈ విఎంని ESXi 1లోకి, దీని యొక్క ఫైల్స్ని ఎన్ఎఫ్ఎస్ డేటా స్టోర్లో నుంచి ఐఎస్కేసి డేటా స్టోర్లోకి మూవ్ చేద్దాం. జస్ట్ రైట్ క్లిక్, మైగ్రేట్, చేంజ్ బోత్ కంప్యూట్ అండ్ రిసోర్సెస్. నెక్స్ట్ సెలెక్ట్ కంప్యూట్. ఫస్ట్ మనం ESXiలోకి వెళ్ళాలనేది చెప్తాం. ESXi 1లోకి వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ చేంజ్ స్టోరేజ్. సో చేంజ్ స్టోరేజ్ అంటే ఎక్కడ సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు ఇది ఎన్ఎఫ్ఎస్లో ఉంది, నేను ఐఎస్కేసి చూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫినిష్. చూడండి,
ఐఎస్కేసి అయిపోయిందా? సమ్మరీలోకి వెళ్తే ఇక్కడ ESXi 1 ఉంటుంది చూడండి, ఇందా క్లియర్ కదా. దిస్ ఈస్ కాల్డ్ స్టోరేజ్ విమోషన్. సో ఈ స్టోరేజ్ విమోషన్ చేయడానికి మనం విమోషన్ అడాప్టర్ని ఎలా అయితే క్రియేట్ చేసామో డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ మీద, ఇక్కడ వర్చువల్ స్విచ్ మీద, అలానే స్టోరేజ్ కూడా ఉంటుంది కదా, స్టోరేజ్ విఎం కెర్నల్ పోర్ట్. ఇది విమోషన్ పోర్ట్ ఆల్రెడీ ఉంది. సో స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ విఎం కెర్నల్ అడాప్టర్ని యాడ్ చేస్తాం. 2 ESXi యాడ్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్వి మోషన్. సో ఇక్కడ వరకు మీకు అంతా క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది. సంబంధం ఒకటి చిన్న డౌట్. మ్మ్. ఇప్పుడు మనము వర్చువల్ మెషిన్ చేస్తున్నాం కదా, మ్మ్. ఈ మైగ్రేషన్ కానీ ఇమోషన్ చేస్తున్నాం, ఎస్ ఇమోషన్ కానీ. మ్మ్. సో సింగిల్ లేకుండా మల్టీ ఏం సరటం చేయొచ్చా? అది అడ్వాన్స్డ్ టాపిక్. ఓకే, దానికి మనం స్క్రిప్ట్ వాడాల్సి వస్తుంది. ఓకే, సో ఆ స్క్రిప్ట్ ఎలా వాడతారు అనేది నేను రియల్ టైంలో లాస్ట్ అడగండి, చూపిస్తా. నీకు కావాలంటే ఆ స్క్రిప్ట్ కూడా ఇస్తాను, కావాలంటే నేను రెడీ చేసి పెడతాను. ఓకే. ఓకే, అంటే ఆ, ఎలా చెప్పాలి, విమోషన్కి ఎస్వి మోషన్కి బేసికల్లీ ఎవరు కూడా అట్ ఏ టైం వాడరు, ఎందుకంటే హై అవైలబిలిటీ డిఆర్ఎస్ ఉంది. బట్ రేర్ సినారియోస్లో మేము ఊరికే టెస్టింగ్ పర్పస్, మాకు కంపెనీలో ఇది చేయాలి కదా, ఆటోమేషన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్స్, నేను ఎట్లా రాసి పెట్టా, ఎగ్జిక్యూట్ చేసి అయింది. మీకు కావాలంటే ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే. మల్టిపుల్ విఎమ్స్ క్రియేట్ చేయడానికి స్క్రిప్ట్ వాడతారు. అలాగే విఎం రీసైజింగ్ అంటారు అనమాట. ఇప్పుడు విఎమ్స్ అన్ని 2 GB ర్యామ్తో ఉన్నాయి. సో 2 GB అవసరం లేదు, 1.5 GB సరిపోతుంది. అప్పుడు స్క్రిప్ట్ రన్ చేస్తాం, విఎం రీసైజింగ్ అంటారు దాన్ని. ఓకే, సో ర్యామ్ తగ్గించడం, సిపియూ తగ్గించడం, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనమాట అవి, టు ఆటోమేట్ ద ప్రాసెస్. నాకు స్కేర్ చేయండి. నో ప్రాబ్లం, చేస్తా. సి యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, యాక్టివిటీ గురించి స్టేటస్ అడుగుతున్నారు. సో నేను చెప్పాను కదా, వీఆర్ ద 3 people. మేము మా టీంకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. సో మా టీంలో ఏది జరగాలన్నా కూడా సొల్యూషన్ బేస్డ్ మేము ముగ్గురమే చేస్తాం. ఓకే. సో బిఐ టీం ఉంటుంది. బిఐ టీం వాళ్ళు బిఐయు టాస్క్లు చేసుకుంటారు. ఇప్పుడు మీకు చెప్పే ట్రైనింగ్ అంతా కూడా రిలేటెడ్ టు బిఐయు. ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అనేవి ఏంటి అంటే more than 10 years, more than 8 years, and whosoever completed their certifications by on time, and itla depending upon the work profile అనమాట అది. ఓకే, సో ఇవాళకి ఇది క్లాసు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను రేపు క్లాస్లో ఏం చెప్తాను అంటే, ఐ విల్ కవర్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే మనం ప్రతిసారి స్టాండర్డ్ స్విచ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. vCenter ఫీచర్ అనమాట అది, డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అనేది. ఒకసారి క్రియేట్ చేసేస్తే తర్వాత నువ్వు కొత్తగా ఒక ESXi యాడ్ చేస్తావు. సో ఆ ESXiకి విమోషన్, ఎస్వి మోషన్, విఎం కెర్నల్ అడాప్టర్స్ మాన్యువల్గా నువ్వు క్రియేట్ చేయగల. జస్ట్ ఇక్కడ ESXని యాడ్ చేసేసాం కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ VDS ఉంది. VDS అంటే డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అంటారు, VDS. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి దీంట్లో ఆల్రెడీ చూసామంటే యాడ్ ESXi అని ఉంటుంది. ఇక్కడ యాడ్ మేనేజ్మెంట్ హోస్ట్. జస్ట్ విఎమ్స్ని యాడ్ చేసామంటే ఆ ESXiని యాడ్ చేసామంటే ఆ ESXiకి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ చెప్పాను కదా, ESXi నెట్వర్క్, స్టోరేజ్ నెట్వర్క్, ఇవన్నీ పోర్ట్ గ్రూప్స్ అనమాట. ఇదంతా నేను రేపు చెప్తాను. చాలా సింపుల్ ఇది. మాన్యువల్ టాస్క్ అనేది స్టాండర్డ్ స్విచ్, ఇది VDS డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్ అంటారు, వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ స్విచ్. ఓకే, సో ఇది ఈరోజు క్లాసు. సో నాకు ఇంకో 10 minutesలో యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఐల్ గో హెడ్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ గైస్ కెన్ పింగ్ మీ ఎనీ టైమ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే గైస్, దెన్
చలో Bye. టేక్ కేర్, కీప్ ప్రాక్టీసింగ్. Okay, bye. Thank you. బాయ్.